జై హో మాత. శరన్నవరాత్రి సందర్భంగా ఆడియో వీడియో విష్ణుమూర్తి గారు రూపొందించినటువంటి ఆడియో వీడియో కార్యక్రమాన్ని ఆవిష్కరించుకోవడం మనందరికీ కూడా ఎంతో ఆనందదాయకమైనటువంటి విషయం. ఈ సందర్భంగా సభకు అధ్యక్షత వహించవలసిందిగా ఎస్జేపీ ట్రస్ట్ ఆనరీ చైర్మన్ శ్రీ దినకర్ గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాను. తర్వాత విశేష శ్రమ కూర్చి అమ్మయందలి భక్తి ప్రపత్తులతో ఈ గీతాన్ని రచించి వీడియోను రూపొందించి సమర్పిస్తున్న శ్రీ కొమ్మూరు నరసింహమూర్తి గారిని వేదికపైకి వచ్చి అలంకరించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. జ్యోతి ప్రజ్వలన తర్వాత వీడియోలను ఆవిష్కరణ చేయడానికి మనం ఆహ్వానించాం. వసుంధరక్కయ్య గారిని వచ్చి వేదికపై రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. సభా కార్యక్రమం ఇప్పుడు ఐ రామకృష్ణ గారి ప్రార్థనతో ప్రారంభమవుతుంది. यया शक्त्या ब्रह्मा कमलनयनः फालनयनः जगत्स्रष्टुं पातुं प्रलयमुपनेतुं च कुशलाः यया व्याप्तं विश्वं वसति खलु यस्यां जगदिदं नमाम्याद्यां देवीं मुकुलितकरस्तामभयदा. తర్వాత కార్యక్రమం జ్యోతి ప్రజ్వలనం. జ్యోతి ప్రజ్వలనకి మనం అందరం చేసే ముందు ఒకసారి వేదికపైకి వచ్చి రాగానే పుష్పాలని అమ్మకు సమర్పించి నమస్కారం చేసుకుని అప్పుడు మిగిలిన కార్యక్రమంలోకి మనం ప్రవేశిద్దామని నా విజ్ఞప్తి అండి.
వసుంధరక్క వీడియో ఆవిష్కరణ చేస్తాను. వసుంధరక్కయ్య ఈ వీడియోని ఆవిష్కరిస్తారు. ఆ వీడియోలో పాటలు గేయాలు ఉన్నాయి, అమ్మ సంబంధమైనవి.
ఇంత మటుకు అమ్మ మీద పాటలు గేయాలు మనం విన్నాం చూసాం. అయితే సోదరుడు నరసింహమూర్తి చేసిన కొత్త ఎక్స్పెరిమెంట్ ఏంటంటే వీడియో కంటెంట్ తోటి మ్యూజిక్ లింక్ చేశాడు. అది వీడియో కంటెంట్ చాలా ఇంప్రెసివ్గా ఉంది, డెప్త్ ఉంది, అంటే ఇట్స్ ఇంపాక్ట్ కలుగుతూ ఉంది వెర్బల్ కంటెంట్ తోటి పాటు. ఇంకోటి విషయం ఏంటంటే 10 లైన్లు దగ్గర దగ్గర ఉన్నాయి. 10 లైన్లలో అవతరణ, అమ్మ రావటం, అమ్మ క్షమ, ఇది అమ్మ ఇది చేయటం, తర్వాత యోగ మార్గం చూపించటం, మేజర్ ఆస్పెక్ట్స్ అన్నీ కన్వే అయిపోయినాయి అందులో ఉన్నాయి. ఇంకొక ముఖ్యమైన విషయం మనం ఇందులో అనుకోవాల్సింది ఏంటంటే సాధారణంగా ఎవరు తాను ముందు పుడతానని అనౌన్స్మెంట్ ఉండదు, అమ్మ కేసులో అది ఉంది. ఇంకో రెండో విషయం ఏంటంటే కాన్పు టైం పసిపిల్లప్పుడు జరిగినాయి ఎవరికి తెలియవు. ఆ మిరకలు కానీ ఆ అనూహ్యమైన సంఘటనలు కానీ మామూలుగా ఎవరికి తెలియవు. అమ్మే తన జీవిత చరిత్రలో తను చెప్తే విని రాశారు. ఇది చాలా అసాధారణమైన విషయం, అది అలా చెప్పటం.
అమ్మకే తెలియటమే అసాధారణం. ఆ చెప్తే మనందరికీ తెలిసింది. ఇప్పుడు మంత్రసాని విషయం ఎవరికి తెలుస్తుంది? అమ్మ చెప్పింది కాబట్టి తెలిసింది. అట్లా అదొకటి. తర్వాత నెక్స్ట్ ఏంటంటే అమ్మ యొక్క క్షమాగుణం. ఈ క్షమాగుణం మామూలుగా మాటలు వచ్చినాకో పెద్ద అయినాకో తర్వాత తెలియటం అనేది సహజం. కానీ బాల్యంలోనే అతి చిన్న వయసులోనే మత్స్యకారుణ్ణి క్షమించి అతను వదిలిపెట్టి సముద్రం తిరగబట్టడం అవన్నీ జరిగినాయి. మామూలుగా సముద్రం అట్లా రియాక్ట్ కాదు, అంటే అలాంటి ఫలితం రాదు. సముద్రం ఒడ్డున ఏదైనా జరిగినా కూడా అలాంటి ఫలితం రాదు. దీనికి కారణం ఏంటంటే అమ్మకి ఎప్పుడు పంచభూతాలతో సమన్వయం, పంచభూతాలు అమ్మకి స్పందించటం ఇవన్నీ ఉన్నాయి. చెప్పాలంటే అమ్మ అస్వస్థతగా ఉన్న రోజుల్లో సడన్గా అమ్మకి బాగోలేదంటే చుట్టూ ఎండ ఉన్న ఒక్కసారి కారు మబ్బులు వచ్చి ఆ ఇంజక్షన్ ఏదో ఇచ్చినాక పర్వాలేదు అమ్మ మనలోకి వచ్చింది అనేటప్పటికి ఆ మబ్బులు తొరిగిపోయాయి. అట్లాగా అమ్మకి ఎన్నో పంచభూతాలకి చాలా సమన్వయం, స్పందన కనపడుతుంది. ఇంకొక విషయం చెప్పాలంటే నవంబర్ 1980లో అమ్మ అర్ధరాత్రి 12 గంటలకి గండిపేట గార్డెన్స్, వసుంధరక్కే ఉంటుంది, గండిపేట గార్డెన్స్కి వెళ్దామంటే అక్కడ ప్రకృతి వెన్నెల, పుష్పాలు, సౌరభం, సుగంధం, పరిమళం ఒక విరగాసిన అంటారే అట్లా ఉందన్నమాట. అక్కడ అమ్మ కాసేపు కూర్చుంటాను, కుర్చీ వేసాను. కూర్చున్నాక అక్కడ పచారులు చేసింది. నాకు ఏమనిపించిందంటే అప్పుడు అమ్మ అస్వస్థతగా ఉంది. మీకు చాలామందికి తెలుసు అప్పటి వాళ్ళకి. అమ్మ స్వస్థత చేకూరి తను తిరిగి వచ్చి ప్రజల మధ్యకి, బిడ్డల మధ్యకి వచ్చిందని ప్రకృతి పరవశించి ఆహ్వానించిందా అనిపించింది నాకు. ఎందుకంటే అంతకుముందు ఎప్పుడూ ప్రకృతి అలా పులకించడం నేను చూడలేదు. 1980లో జరిగింది, 40 సంవత్సరాలని తర్వాత కూడా చూడలేదు. బహుశా నేను చూడను. ఎందుకంటే అది అమ్మకి ప్రకృతికి ఉన్న సమన్వయం. ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలంటే సాధ్వి అంటే స్వాధీనం చేసుకున్నదాన్ని, సర్వాన్ని స్వాధీనం చేసుకున్నదాన్ని. ఇంకోటి ఏముందంటే పంచభూతాలని జయించింది కూడా సాధ్వాన్ని. పంచభూతాలకి అమ్మకి ఎప్పుడూ సమన్వయం ఉంది. అనేక విషయాలుగా ఇది కీన్గా చాలా చక్కగా గమనిస్తుంటే కానీ అర్థం కాదు. ఎప్పుడు పంచభూతాలు అమ్మకి స్పందిస్తుంటాయి. దీనికి కారణం ఏంటంటే మహానుభావులు మనం శరీరం ఓన్లీ గుర్తుపడతాం. మనం శరీరాన్ని అమ్మ ఇలా ఉందని ఆ శరీరం లేకపోతే గుర్తుపట్టలేం కదా, శక్తిని గుర్తుపడతాం. కానీ అది శరీరం కాదు, శక్తి. శక్తి అంతటా ఆవరించి ఉంటుంది. అందులో పంచభూతాలు కూడా ఉంటాయి. పంచభూతాల్లో శక్తి ఉంటుంది, శక్తి పంచభూతాల్లో ఉంటుంది. కాబట్టి అది స్పందిస్తుంది. అట్లా సముద్రం అమ్మకి హాని జరుగుతుంది అనేటప్పటికి స్పందించి వాడిని శిక్షించాలనుకుంది. కానీ అమ్మ మాతృమూర్తి కాబట్టి వాడిని రక్షించి ఆదరించి సంస్కరించాలనుకుంది. ఇక్కడ ఇంకొక విషయం కూడా వస్తుంది. శిక్ష అంటే శిక్షణే అంది అమ్మ. శిక్ష కూడా శిక్షణే. చెడ్డతనాన్ని చంపాలి కానీ చెడువాడిని చంపటం కాదు శిక్షణ అంది. అలాగా అది బాల్యంలో ముఖ్యంగా బెస్తవాడితోటి అమ్మ చూపెట్టి అది చేసింది. తర్వాత విషయం ఏంటంటే బాల్యంలో మన్నవలో చాలామంది బంధువులు, చుట్టుపక్కల పొరుగు అమ్మతోటి స్పందించారు, చుట్టూ మాట్లాడుకున్నారు, వ్యవహరించారు. వాళ్ళల్లో చాలామంది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దేవతను చూశారు. సత్యనారాయణ స్వామి, ఇక్కడ కృష్ణమూర్తి, ఇంకొకళ్ళు ఇంకో రాముణ్ణి ఇట్లా చూశారు, రకరకాలుగా చూశారు. చూసినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే మా రాముడు నువ్వు కనపడ్డామా మా రాముడుగా, మా రాముడిని చూసామన్నారు. అలాగే సత్యనారాయణ వాళ్ళు అన్నారు. ఇంకొక ఆయన కృష్ణుడు చూసామన్నారు. అయితే ఇక్కడ అమ్మ ఏం చెప్పిందంటే ఆ సమాధానం మనం చాలా సునిశ్చితంగా గమనించాలి. ఏంటంటే నీ రాముడు నాలో కనపడ్డాడేమో. అమ్మ రాముడని అనలేదు, అమ్మ కృష్ణుడని అనలా. నీ రాముడో కృష్ణుడో నీ ఇష్టదైవం నాలో కనపడ్డాడేమో అని. అంటే తను వాళ్ళకు కూడా తల్లినని చెప్పింది ఇండైరెక్ట్గా. అది మౌలికంగా ఉంది. తర్వాత ఏమైందంటే అమ్మ నగలు, కాలి మెట్టలు దేవతా స్వరూపాలు ధరించింది.
ఏ స్త్రీ కూడా ఆ దుస్సాహసం చేయదు, కానీ అమ్మ చేసింది. కొంతమంది అడిగారు, ఏమిటమ్మా ఇలా ధరించావని అంటే వాళ్ళు కూడా నా బిడ్డలని తెలియజెప్పటానికి, అంటే దేవతలు కూడా తన బిడ్డలే అని, రెండోది మీకు తోబుట్టువులని తెలియజేయటానికి అని సమాధానం చెప్పింది. దానికి చాలా సిగ్నిఫికెన్స్ ఉందా లేదా అని ప్రశ్నలు వచ్చినాయి. నేనంటాను అది ఉన్నది. 1973లో కొన్ని అమ్మ మెట్టలు పడిపోయినప్పుడు అమ్మ అంటుంది, ఇవి రాలిపోయినాయి, నేను ఏం వింటామో అంటుంది. అలాగే జరుగుతాయి కొన్ని. ఆ వివరాల్లోకి నేను ఇప్పుడు వెళ్ళదలుచుకోలేదు. అలాగ ఏంటంటే అమ్మ మానవులకి తల్లే, పశుపక్షాలకి తల్లే, చెట్లకి తల్లే, దేవతలకు కూడా తల్లే, సర్వానికి తల్లే, మ్యాటర్కి కూడా తల్లే అమ్మ. ఎందుకంటే అమ్మ దృష్టిలో జడం లేదు, అంత శక్తే. మనకి ఆ శక్తి కనపడదు కాబట్టి అందులో లేదనుకుంటున్నాం అంతే. ఆ కుర్చీలో ఉంది, ఎక్కడ చూసినా అంతటా ఉన్నది శక్తి. ఆ శక్తి ఒక రూపం ధరించినప్పుడే మనం గుర్తుపట్టగలుగుతాం. కానీ ఆధ్యాత్మిక దృష్టి ఉన్న వాళ్ళకి అది వెలుగులో కనపడుతుంది జ్యోతిగా, ఆ శక్తి ఏంటో. అక్కడ అది సర్వం అనిపిస్తుంది. అమ్మ వాక్యం సర్వానికి సర్వం ఆధారం అంది. ఆ వెలుతురు చూసినప్పుడు ఆ వెలుతురులోంచే అదే శక్తి అదే రూపంలోకి వస్తుంటుంది, మళ్ళీ రూపంలోంచి అదే వెళ్ళిపోతుంటుంది. అది పరస్పరం సృష్టి ఉన్నంతకాలం అది జరుగుతూ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే అమ్మ ఏది ఒక సహేతుకంగా ప్రూవ్ చేసి మాట్లాడింది, సహేతుకంగా కారణం లేకుండా గుడ్డిగా నమ్మటానికి అమ్మ ఎంకరేజ్ చేయలేదు. ప్రతిదీ క్వశ్చన్ వేసి ఇచ్చేసింది. ఇక్కడ గుడిలో రాత్రి అమ్మ తాళం వేసుకుని లోపల ఉండిపోయి అమ్మ ఆ విగ్రహానికి ఉన్న వస్త్రాలు నగలన్నీ తీసి పక్కన పెడుతుంది. ఈ రాయి దేవుడా, ఈ నగల దేవుడా అని ప్రశ్నిస్తుంది. ఈ ఇంట్రాస్పెక్షన్, ఆత్మవిచారణ అనుకోవచ్చు. అది ప్రశ్నిస్తుంది. ప్రశ్నించినప్పుడు ఏమనుకుంటుందంటే ఇవన్నీ ఇచ్చిన భూమి దేవుడా అంట. విగ్రహానికి నగలు తీసినా దేవుడే, విగ్రహం దేవుడా, మరి భూమి వచ్చే రాయి వచ్చింది, నగలు వచ్చినాయి, అన్నీ వచ్చినాయి. అందుకని ఇవన్నీ ఇచ్చిన భూమి కూడా దైవం అని, అవనియే ఆరాధ్య దైవం అని ఆ స్థితిలోనే కంక్లూజివ్ ప్రూఫ్ ఇచ్చి చెప్పింది. ఊరికే గుడ్డి నమ్మకం కాకుండా ప్రూఫ్ ఇచ్చి చెప్పింది. అప్పుడు ఆ రాత్రి గుడిలో ఉండిపోతుంది. సాధారణంగా వయసు పిల్లలు ఒంటరిగా ఉండటానికే భయపడతారు. అందులో గర్భగుడిలో తాళం వేసినా ఉండటానికి చాలా సాహసం కావాలి. సాహసం, ధైర్యం, ఆత్మనిర్భరత ఇవన్నీ ఉంటే కానీ అలాంటి పనులు చేయలేరు. ఇంకొక విషయం మనం గమనించవలసింది ఏంటంటే అమ్మ పుట్టినప్పటి నుంచి తన అసాధారణం, ఆ శక్తి, సృష్టి పైన ఉండే ఆ ఆధారం, దాని యొక్క కమాండ్, అవన్నీ కూడా అప్పటి నుంచే చూపెడతా వచ్చింది. కాకపోతే జనం పూర్తిగా కొంతమంది గ్రహించారు, కొంతమంది గ్రహించలేదు. ఆ స్థితిలోనే దేవతలు కూడా అందరు దేవతలు తనలోనే ఉన్నారు అని కూడా ప్రూవ్ చేసింది. వాళ్ళ గ్రామంలోనే ప్రూవ్ చేసింది అదంతా. ఇంకోటి ఏంటంటే ఆ పూజారికి అద్భుతమైన అనుభవాలు కూడా ఇస్తారు. అదంతా మీకు తెలుసు, నేను ఆ వివరాల్లోకి వెళ్ళను, ఎందుకంటే అది మెయిన్ సబ్జెక్ట్ కాదు ఇప్పుడు. అక్కడ ఇంకోటి ఏంటంటే అమ్మ దృష్టిలో మంచి చెడు లేదు, ఇష్టాలే అని ఒకసారి అంటుంది ఒక వాక్యం. మంచి ఏమిటి, చెడు ఏమిటి అంటే మనకి ఇష్టం లేనిది చెడు అనుకుంటాం, మనకి ఇష్టమైంది మంచి అనుకుంటాం. తర్వాత మంచి చెడు అనేవి ఎప్పుడూ కూడా రిలేటివ్, అంటే ఒకదానితో ఒకటి పోల్చుకునే రిలేటివ్. ఇప్పుడు పండు ఉంది, యాపిల్ ఫ్రెష్ టేబుల్ మీద ఉంది, అది మంచిది. 2-3 రోజులు అయితే అది కుళ్ళిపోద్ది, అది చెడ్డది, పనికిరాదు. మరి ఇదే యాపిల్ మంచిదిగా ఉంది, తర్వాత చెడుగా ఉంది. దీనికి అన్నిటికీ కాలమే కారణం అందమ్మ. కాలంలో మంచి చెడులు బహిర్గతం అవుతాయి. రూపాలు, పదార్థాలు, శక్తి, జీవాలు, సృష్టి అంతా మారుతూ ఉంటుంది. కాలమే భగవంతుడు. ఇంకోటి గొప్ప సెంటెన్స్ అక్కడ అమ్మ చెప్పింది ఏంటంటే కాలము దైవమే అంది. అందరూ కాలానికి కట్టుబడ్డారు అని చెప్పింది. ఒక విధంగా అమ్మ ఏం చెప్పిందంటే కాలమే అతీత శక్తి అన్నట్టు చెప్పింది. ఏ వ్యక్తి అయినా కాలమే మారాలి కదా, ఏదైనా ఇక్కడ కూడా తొందరగా జరగాలి, అవును నాన్న జరుగుతుంది, కాలం రావాలనేది. నాకు అలాంటి అనుభవాలు చాలా ఉన్నాయి ఇక్కడ, వాటిలోకి ఇప్పుడు వెళ్ళట్లేదు. అలాగా ఏ వ్యక్తి అయినా
భూమి మీదకి వచ్చినాక జీవన సమస్యలు, జీవన బాధలు, ఆశ అసంతృప్తులు ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ అమ్మ యథార్థాన్ని అంగీకరించింది. ఆశ అసంతృప్తులే కలయికే జీవితం అంది, బాధే చైతన్యం అంది, బాధే భగవంతుడు అంది. భగవంతుడిని ఆరాధించాలంటే, సహనం అనే దైవాన్ని ఆరాధించాలంటే బాధలనే పూజా ద్రవ్యాలు కావాలండి. ఇక్కడ కొట్టిపారేయలేదు, బాధలు ఉండవని కానీ లేకపోతే ఆశాసంతృప్తులు ఉండవు కానీ, నాకే ఉంది ఆశాసంతృప్తులు అని, బిడ్డలు కావాలని కోరిక, ఇంకా పెట్టుకోవాలని అసంతృప్తి అని తనే డిక్లేర్ చేసింది. అంటే తన స్థాయిలో బాధలు ఆశాసంతృప్తులు ఉన్నప్పుడు మానవుడి స్థాయిలో తప్పకుండా ఉంటాయి. అయితే అక్కడ అమ్మ అక్కడ వదిలిపెట్టలేదు. వాటిని ఎలా వ్యవహరించాలి, జీవితం ఎలా ఫేస్ చేయాలి. ప్రతి మనిషికి ఆశాసంతృప్తులు ఉంటాయి, బాధ, దుఃఖం, ఇబ్బందులు, కష్టాలు, నష్టాలు అన్నీ ఉంటాయి. కాకపోతే తేడాలు, ఒకటికి ఎక్కువ ఉండొచ్చు, ఒకటి తక్కువ ఉండొచ్చు, ఒకటికి ఇంకా తక్కువ ఉండొచ్చు, తేడాలు అంతే ఉంటాయి. వాటిని వాడు ఎదుర్కోవాలి, వాటిని జీవించాలి, వాటిలోంచి జీవించి బయటికి రావాలి. దానికి అమ్మ ఏమని చెప్పిందంటే సహనం అనే సూత్రం ఉంది. తర్వాత అమ్మ ఇంకోటి మేజర్ ఒక కాన్సెప్ట్ ఏంటంటే ఇచ్చింది, నాకు వర్డ్ సరిగ్గా రావట్లేదు, మన్నించాలి. యాక్సెప్టెన్స్, అంగీకారం. ఏది వాడే ఇచ్చాడనుకో అంటుంది, నీదేమీ లేదు. ఇప్పుడు నేను ఇవాళ నేను కాకపోతే ఎవరైనా ఒక గొప్ప పని చేశాడనుకో, అతను చేశాడని కాదు, ఆ శక్తి అతనితో చేయించింది. అప్పుడు నీకేమైంది, వ్యక్తి యొక్క ప్రమేయం ఎందులోనూ పెద్దగా లేదు, దుఃఖంలో లేదు, బాధలో లేదు, నష్టంలో లేదు, లాభంలో లేదు, ఎందులోనూ లేదు. వాడు కేవలం ఒక ఆటబొమ్మ లాంటి వాడు. ఆ శక్తి చేతిలోంచి నడపబడతాడు. అలా నడిపినప్పుడు యోగ్యులకి అయోగ్యులకు కూడా పూర్తి చేసేస్తాడు. యోగ్యులకి అయోగ్యులకు కూడా ఒక బాట ఒకటే అని చెప్పింది. అందరికీ సొగతే అంది. అది పెద్ద పెద్ద ఆశ్వాసనం, స్వాంతనం. ఇంకోటి మనం గమనించాల్సిన విషయం, అమ్మ ఫిలాసఫీలో ప్రతిదీ దాంట్లో ఓదార్పు, స్వాంతనం, ఆశీస్సు, తర్వాత బుజ్జగింపు ఉంటుంది, తల్లి బుజ్జగింపు. అది తెలుసుకోవాలి మనం. ఇంకా చాలా ఉన్నాయి వీటన్నిటిలో. నేను వీటి మీద మాట్లాడాల్సిన వక్తలు వేరే ఉన్నారు, వారు మాట్లాడతారు. అయితే నరసింహమూర్తిని నేను ఎక్కడ కంగ్రాచులేట్ చేయాలంటే, మొత్తం 5 పద్యాల్లో చాలా ఇంటిగ్రేటెడ్గా అమ్మ జన్మకాలం నుంచి, అమ్మ దివ్య దర్శనాల కాడ నుంచి, పుట్టినప్పుడు జరిగిన విశేషాల కాడ నుంచి, తర్వాత అమ్మ ఇతర దేవాల కాడ నుంచి, సాధనగా యోగ్యతాయోగ్యుల కాడ నుంచి మేజర్ ఫండమెంటల్స్ కవర్ అయిపోయింది. ఎందుకంటే అది ఎవరికైనా ఇవి తెలుసుకుంటే చాలా మటుకు వాడు గాడిలో పడినట్టే. అలా కవర్ చేశాడు. ఆ బ్రెవిటీ, కాంప్రహెన్సివ్ బ్రెవిటీ, అది చెప్పాలి. అది ఇంకొక కొద్ది సంవత్సరాలు వెనక్కెళ్తే మనం ఇంటింటా అమ్మ పాట అనే ఒక ప్రోగ్రాం పెట్టారు రాజు పాటల మీద. ఇప్పుడు ఇది వీడియో ఇవన్నీ క్యాప్సుల్గా చేసి మనం ఇవ్వగలిగితే, ఇది పిక్చర్, మ్యూజిక్ ఎంజాయ్ చేస్తారు, గానం వింటారు, అమ్మ యొక్క అంతరార్థం తెలుసుకుంటారు. ఈ మహత్తరమైన సేవ చేసినందుకు నరసింహమూర్తిని అభినందిస్తా. అమ్మ అనుగ్రహం ఆయన మీద ఉందని మరొకసారి చెప్తా. దీన్ని జనబాహుళ్యంలోకి తీసుకెళ్ళమని అర్థిస్తా సెలవు తీసుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషం. చాలా చెప్పాలి కానీ సమయం తక్కువ, క్లుప్తంగా చెప్తాను. యు మేడ్ ఎ గ్రేట్ ఎఫర్ట్, ఐ అప్రిషియేట్ దట్. ఆలోచనే దైవంగా, ప్రయాణే దైవంగా ఈ ఆలోచించిన అమ్మకి నమస్కారం. ఈ ఆలోచన ఎలా వచ్చిందంటే, భైరవీ వందనం విన్నప్పుడు చాలా అనిపించింది నాకు. భైరవీ వందనం పాట విన్నప్పుడు దర్బారీ కానరాగం అని చెప్పారు. చెప్పినప్పుడు నేను ఒక 2-3 రోజులు తపన పడ్డాను, ఏం రాద్దాం దీనికి, బాగుంది అమ్మ పాటకని చెప్పి. అది విన్నప్పుడు వచ్చిన ఆలోచన ఏమిటంటే, జీవిత మహోదరిలో తరంగాలు అవతరించిన అమ్మగా, అనసూయమ్మగా నేను రాశా ఫస్ట్. ఆ విధంగా నా అలవాటు ఏమిటంటే, నా వచ్చిన ఏ నైటో ఏ ప్రయాణం చేసేప్పుడు ఫస్ట్ పల్లవి అయిపోతుంది. చరణం వచ్చినప్పుడు
ఆలోచన వచ్చినప్పుడు నైట్లో కూర్చుని రికార్డింగ్ చేయడం అలవాటు నాకు. మొత్తం అంతా రికార్డ్ చేసి పిల్లలు మరి శ్రీనివాస్కి పంపిస్తాను నేను. పంపిస్తే అతను అనసూయమ్మగా తీసి బ్రహ్మగా పెట్టాడు. ఆ విధంగా ఈ పాట ఒక రూపాంతరం వచ్చింది. జీవిత మహోదరిలో తరంగాల్ని పాపులరైజ్ చేద్దామని, అందరూ అంత పుస్తకం చదవలేరండి, దాన్ని సమ్మరైజ్ చేసి మెసేజ్ ఇద్దామని ఈ పాట రాయటం అయింది. అదేవిధంగా గంటి కాళీప్రసాద్ గారు చేసిన మూవీ విశ్వజాని, అది చాలా లాంగ్, అది ఎవరు చూడటం లేదు, అది కూడా పాపులర్ అవుతుంది. దానిలోంచి తీసి చరణం వచ్చినప్పుడు అందులో మూవీ, పల్లవి వచ్చినప్పుడు పాత ఫోటోలు పాత వాళ్ళని తీసుకొద్దామని చెప్పి ఆ విధంగా ఈ పాటకి రూపకల్పన అయింది. రాణి శ్రీనివాస్ శర్మ చాలా కష్టపడ్డాడు, సామాన్యం కాదు ఇది చేయటం. ఇది ఒక మూవీ స్టూడియోలో చేసింది, స్టూడియో సాంగ్ ఇది. దాని కింద ఆ వీణ కానివ్వండి, ఫ్లూట్ కానివ్వండి, వాళ్ళ చేత ఆ రాగం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చేయించడం చాలా కష్టం. ఆల్మోస్ట్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా పట్టింది. ఆ స్టూడియో గంటల తరపున లెక్క తరపున ఇవ్వాలి. అది వాళ్ళు కూడా పాపం హెల్ప్ చేశారు మనకి, చాలా బాగా అయింది. ఈ పాట బాగా వచ్చినందుకు అమ్మకి నమస్కారం పెట్టాలి ఫస్ట్. అమ్మ చేయించింది ఇది, నాకు కూడా చివరికి తృప్తిగా అనిపించింది. ఇంకా ఇంప్రూవ్మెంట్స్ ఐడియాస్ ఉంటాయి, ఇంకా ఎంతకైనా చేయొచ్చు. సో ఈ విధంగా అమ్మ ఈ రికార్డింగ్ అంతా డిసెంబర్ జనవరిలో అయిపోయింది. తర్వాత నాకు సమయానుకాలం అప్పుడు అమ్మ రిలీజ్కి ఛాన్స్ ఇచ్చింది. వీడియో చిత్రీకరణ ఈ ఫోటోలకి మన శ్రీకాంత్, తర్వాత ముఖ్యంగా ప్రేమ కుమార్ మనకి చాలా హెల్ప్ చేశారు, ప్రేమరాజు. అదేవిధంగా ఆ గంటి కాళీప్రసాద్ గారు ఒరిజినల్ వీడియో పంపించారు. ఇవన్నీ సంకలనం చేసి ఈ వీడియో వచ్చింది. సో ఇందాక అన్నయ్య చెప్పినట్టుగా క్లుప్తంగా అమ్మ జీవిత మహోదరిలో తరంగాలు ఈ పాట పాపులరైజ్ చేసి మహోదరి తరంగాలు జనాల్లోకి పోవాలని, పోయేట్టుగా చేయాలని అమ్మనే మళ్ళీ ప్రార్థిస్తూ ఇది ఫస్ట్ పార్ట్ సంగతి నేను కంక్లూడ్ చేస్తాను. సెకండ్ పార్ట్ అనేది మనం చాలా రామాయణం వింటాం, చాగంటి కోటేశ్వరరావు బ్రహ్మాండంగా చెప్తారు రామాయణం, మహాభారతం వింటాం, అన్ని ప్రవచనాలు వింటాం. చివరి మనం అల్టిమేట్గా మనకి ఏమిటి అంటే పెద్ద క్వశ్చన్ మార్కు. ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంప్లిమెంటేషన్ ఏమి ఉండదు. అదొక నాకు చాలా అసంతృప్తిగా ఉండేది. ఏమిటంటే జిల్లెళ్ళమ్మడి వచ్చిన తర్వాత అమ్మ ఇంత చెప్పిన తర్వాత అమ్మ మాటలు విని మనం ఏం చేస్తున్నాం అని క్వశ్చన్ వేస్తే మనం ఇంప్లిమెంట్ చేస్తున్నామంటే నాకు ఎక్కువగా కనిపించదు. నాకు శూన్యానికి దగ్గరగా ఉంటుంది. అలా ఆలోచన వచ్చినప్పుడు నా విషయం నేను చెప్పుకుంటున్నా, వేరే విషయాలు కాదు, వేరే వాళ్ళ విషయం కాదు. ఆ విధంగా అనుకున్నప్పుడు అట్లీస్ట్ పంచసూక్తాలు, అట్లీస్ట్ 5 సూక్తాలన్నా, సూక్తాలన్నా, అదే చాలా ట్రస్టులు చూశాను నేను. స్వామినారాయణ ట్రస్ట్ చూశాను. వాళ్ళు 5 ప్రిన్సిపల్స్ ఉంటాయి. ప్రతి మెంబరు హ్యాస్ టు ఫాలో 5 ప్రిన్సిపల్స్. ఆ ప్రిన్సిపల్స్ చేసిన వాళ్ళే మెంబర్లు అవుతారు. ఆ విధంగా ప్రతి ఇన్స్టిట్యూషన్కి ఒక బేస్ ఫండమెంటల్స్ ఉంటాయి. అందుకని నేను సెంటనరీ సెలబ్రేషన్స్కి చెప్పాను కొన్ని స్పీచెస్లో, పంచసూక్తాలు సప్తసూక్తాలు అని చెప్పి. అందరూ ఢిల్లీ వచ్చేసి ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలి అని, అమ్మకి నమస్కారం ఒకటే కాదు, అమ్మ చెప్పిన మనం పాటించాలి. ఇప్పుడు చాలాసార్లు మా ఇంటికి మన జూలైలో మనకి ఫంక్షన్ అయిన తర్వాత, అనంతోత్సవం అయిన తర్వాత వచ్చిన వాళ్ళు అమ్మని చూసామండి అంటూ ఉంటారు. అమ్మ వచ్చిందండి అని చెప్పి వెళ్తూ ఉంటారు. నాకు అమ్మని ఫీల్ అయ్యామని చెప్తూ ఉంటారు. అలా చెప్పారంటే నాకు అనిపించేది అనమాట, అమ్మకి అన్న వితరణ చేస్తే అమ్మ రాదా అని చెప్పి అనిపించింది నాకు. సో ఆ విధంగా అమ్మని రాపించడానికి ఎలా చేయాలి అనే ఆలోచనతో మనం అమ్మ చెప్పే పాటిస్తే అమ్మ రాదా మన దగ్గరికి అని చెప్పే ఆలోచనతో సెకండ్ పార్టీ చేశాను. అది మీరు చూస్తారు. అవన్నీ కూడా ఒక ఆలోచన వచ్చిన తర్వాత ఒక కాన్సెప్ట్ పట్టుకుని చేసిన పాటలు ఇవి. కామన్గా ఏదో చేసింది కాదు. అది కూడా ఈ నెక్స్ట్ పార్ట్లో కూడా 5 చరణాలు ఒక గంటలో అరగంటలో రాసింది. అది కూర్చుని వీడియో రికార్డ్ చేసి అమ్మ చెప్పించింది, ఆలోచన చెప్పించింది. సో ఈ ఇంట్రడక్షన్తో నెక్స్ట్ పార్ట్ కూడా విందాం. ఇప్పుడు రెండవ పాట మనం వినబోతున్నాం. ఇందులో చాలా అద్భుతమైనటువంటి సందేశం ఏంటంటే, ఇప్పుడు మనం అమ్మను ఆరాధిస్తున్నాం, అమ్మ నామ జపం చేస్తున్నాం, మంచిదే. కానీ నీకున్నది తృప్తిగా తిని ఇతరులకు ఆధారంగా పెట్టుకో అని అమ్మ చెప్పింది.
దాన్ని ఎంతవరకు ఆచరణలో పెడుతున్నాం. అది నరసింహమూర్తి అన్నయ్య గారు ఆయన యథాశక్తి ఆయన ఆచరణలో పెడుతున్నారు. ప్రతి సంవత్సరం కూడా అమ్మ ఆరాధన ఉత్సవాలు అక్కడ హైదరాబాద్లో జరిగినప్పుడు సుమారు 200 మంది పైనే వస్తారు. అక్కడికి వచ్చినప్పుడు అందులో 80% జిల్లెడమూడిలో అమ్మ దగ్గర గోరుముద్దలు తిన్నవాళ్లే, అలౌకిక అనుభవాలు పొందిన వాళ్ళే, కానీ వార్ధక్య భారం చేత రాలేనటువంటి వాళ్ళే. అక్కడికి వచ్చి నిజంగా పరవశంతో అమ్మ పూజలో పాల్గొని ఆ ప్రసాదం తీసుకుని జిల్లెడమూడిలో ఉన్నాము అనేటువంటి భావన కలిగి పవిత్రీకృతమైన మనస్సులతో హాయిని అనుభవిస్తారు. ఆచరణాత్మకమైన సందేశంతో రాసినటువంటి పాట ఇది. అంటే అమ్మ కరుణించదా కనిపించదా అంటే నిజంగా అమ్మ మళ్ళీ కనిపిస్తే ఎంతో మహదానందంగా ఉంటుంది మనందరికీ. అందుకోసం నిరంతరం మనం కన్నీటి పెట్టుకుంటూ ఉంటాం, మళ్ళీ అమ్మ ఎప్పుడు కనిపిస్తుందా అని. కానీ అన్నయ్య గారు ఏమంటారంటే మన ఆచరణలో అమ్మను చూడవచ్చును. ఈ మాట సిద్ధేశ్వరానంద భారతీ స్వాములు గారు అమ్మ శరీర త్యాగం చేసిన తర్వాత ఒకసారి అమ్మని ఆవాహన చేసి అడుగుతారు, అమ్మ నేను నా సాధనలో ఉన్నత స్థితికి వెళ్ళాలి, ఏం చేయమంటావు అని. నాన్న 10 మంది కడుపు నిండా అన్నం పెట్టు, శుచిగా శుభ్రంగా అన్నం పెట్టు ఉంటుంది. ఆయన అంటారు, నేను సాధనలో పైకి వెళ్ళాలంటే అన్నం పెట్టమంటావు నువ్వు, జపం చేయి ఇంకోటి చెయ్యి అని చెప్పాలి కానీ నువ్వు అంటే అమ్మంటే చేయి నాన్న, అది కూడా ఇస్తుంది నీకు అది అని. ఆ మాట అన్నయ్య గారు ఆచరణలో పెట్టి దాన్ని అంటే అమ్మ వాక్యాలని అమ్మ సూక్తుల్ని మనం ఆచరణలో పెట్టినప్పుడే అమ్మని మనం ఆరాధించినట్టు. కానీ కేవలం సూక్తుల్ని మననం రిపీట్ చేసుకునే, వ్యాసాలు రాసుకునే, ఇంకోటి చేసి ఉపన్యాసాలు ఇచ్చినంత మాత్రం చేత కాదు, ఆచరణలో పెట్టుకోవాలి అనేటువంటి తాత్పర్యంతో రాసినటువంటి పాట ఇది. ఇప్పుడు దాన్ని విందాం. నాన్న అమ్మ కరుణించదా అమ్మ కనిపించదా. మనలోని ప్రేరణ అమ్మ సంకల్పమే, మంచి ఆలోచనలే మననే నడిపించుగా. పరుల మేలు కోరి పనులేవి చేసిన మన అడుగడుగున అమ్మ నడయాడదా. అమ్మ కరుణించదా అమ్మ కనిపించదా, అమ్మ మాటలను మనసారా పాటించగా. సంతృప్తే లేకుంటే వ్యర్థమౌను బ్రతుకే, ఉన్నదానితో తృప్తి పొందాలి మనము. ముళ్ళ బాటైన నడిచి ఎదగాలి మనము, తృప్తిగా బ్రతికితే ముక్తి రాగా మనకు. అమ్మ కరుణించదా అమ్మ కనిపించదా, అమ్మ మాటలను మనసారా పాటించగా. గరి గరి సని సరి గరి సని సరి గమ పద గమ పద గమ పదని సని. కష్టాలే వచ్చినా కలతలు రాదెన్నడు, ఏ కష్టాన్నైనా ఇష్టంగా మలచుకో. పరుల తప్పెంచక మంచితనమే చూడు,
మంచి హృదయంలోనే అమ్మ కొలువై తీరు. అమ్మ కరుణించదా, అమ్మ కనిపించదా, అమ్మ మాటలను మనసారా పాటించగా. అమ్మ కరుణించదా, ఆకలి తీర్చే చోట, అమ్మ కనిపించదా, అన్నం పెట్టే చోట. ఆదరంగా నీవు అన్నం పెట్టి చూడు, అమ్మ కనిపించదా, ఆకలి తీరు ఎదలో. అమ్మ కరుణించదా, అమ్మ కనిపించదా, అమ్మ మాటలను మనసారా పాటించగా. ఏ స్థితులైనను ఎవరిచ్చేవి కాదు, సాధన చేసే వారికి సద్గతి తథ్యము కదా. నిష్కామంగా నీవు సత్కర్మే చేసిన, కోరికలేని స్థితి అమ్మే మన కొసగును. నిష్కామంగా నీవు సత్కర్మే చేసిన, కోరికలేని స్థితి అమ్మే మన కొసగును. అమ్మ కరుణించదా, అమ్మ కనిపించదా, అమ్మ మాటలను మనసారా పాటించగా. అమ్మ కరుణించదా, అమ్మ కనిపించదా, అమ్మ మాటలను మనసారా పాటించగా. అమ్మ మాటలను మనసారా పాటించగా. అమ్మ మాటలను మనసారా పాటించగా. జై హో మాత. జై హో. నా వీడియో స్టాప్ చేయండి. జై హో మాత. ఇప్పుడు ఈ వీడియోస్ మీరు చూసిన తర్వాత మీరే బాగా మాట్లాడగలరు. ఇది చూసిన వారు మాకంటే మీరే బాగా చెప్పగలరు. ఎందుకంటే చక్కగా అక్కడ కూర్చొని అన్నీ అబ్జర్వ్ చేస్తున్నారు. బుక్ కల్చర్ పోయి లుక్ కల్చర్ వచ్చింది. ఇప్పుడు పుస్తకాలు ఎన్ని గ్రంథాలను మనం రాసినా అది చదివే ఓపిక లేదు. ఇప్పుడు అందరూ పెద్దవాళ్ళు అయిపోయారు, 70-80 ఏళ్ళు దాటిపోయాయి అందరికీ, ముఖ్యంగా మన పాత తరం. అయితే కొత్త వాళ్ళు అలాగే ఉన్నారు. ఇప్పుడు వీటిని అమ్మ జీవిత చరిత్రలో ప్రధానమైన ఘట్టాలు తీసుకుని ఒక వీడియో రూపొందించారు. దీంట్లో అమ్మ చెప్పింది, అమ్మ ఒకటే మాట అంది, నేనేం చెప్పినా నా అనుభవంలోంచి చెబుతాను అని. మరి అమ్మ వాక్యాన్ని మనం అనుభవంలో పెట్టుకుంటున్నామా, మనం ఆచరణలో పెట్టుకుంటున్నామా? ఒకటే క్వశ్చన్ అన్నయ్య గారు వేశారు దాంట్లో. అప్పుడు అమ్మ కనిపిస్తుంది, మనం ఆచరణలో పెట్టినప్పుడు అమ్మ కనిపిస్తుంది అని. కాబట్టి మీరు ఎవరైనా వచ్చి మీ స్పందన తెలియజేస్తే సంతోషిస్తాం. చాలా సంతోషం. రామకృష్ణ అన్నయ్య గారు వచ్చారు. అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఫస్ట్ ఈ వీడియోలో నాకు బాగా అట్రాక్ట్ చేసింది ఏంటంటే మన పాత ఆత్మీయులందరినీ మరొకసారి చూసి కళ్ళనీళ్ళు వచ్చాయి. రెండోది, అమ్మ ఎప్పుడు తన గురించి తను చెప్పుకోవడం అసలు ఎప్పుడు మనం వినలేదు. ఎవరిని ఓ పబ్లిసిటీ అనేది అమ్మ దగ్గర ఎప్పుడు జరిగినట్టు నాకు గుర్తులేదు. నేను విన్నది ఏంటంటే ఎప్పుడో చాలా ఏళ్ల క్రితం ఒకళ్ళు వచ్చి, అమ్మ ఏంటి మారుమూల గ్రామంలో ఉన్నావు, ఎవరు రావటం లేదు, ఎవరు నీ గురించి తెలియట్లేదంటే, నువ్వు ఎవరిని అడిగి వచ్చావు నాన్న ఇక్కడికి అని అడిగిందని నేను విన్నాను. అది నిజమో కాదో పెద్దలు చెప్పాలి. ఆ విధంగా ఇన్నాళ్ళు కూడా మనం అమ్మని కానీ అమ్మ సందేశాన్ని కానీ ప్రపంచవ్యాప్తం చేయాలని అంత దీక్షగా అంత ముందుగా రాలేదు. గత కొన్ని 5-10 సంవత్సరాల నుంచి మనకి ఆలోచన వచ్చింది. చిన్నగా మనం మొదలెట్టాం. ఈ వీడియో మాత్రం కొత్త వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది. ఒకటేమో అమ్మ డిఫరెంట్ సన్నివేశాల్లో అమ్మ కనిపిస్తోంది. తర్వాత అమ్మ యొక్క సందేశం ఇండైరెక్ట్గా కనిపిస్తోంది. పైగా అన్నయ్య చెప్పినట్టుగా చూడడం వేరు, వినడం వేరు. మన అమ్మ గురించి ఎన్నోసార్లు ఎంతో చెప్పొచ్చు కాక నా అనుభవం, ఎంతోమంది దగ్గరికి వెళ్ళి అమ్మ గురించి ఒక గంట సేపు మాట్లాడిన తర్వాత అమ్మ ఫోటో చేతికిస్తే
అది వాళ్ళకి స్పందన వచ్చి గజగజ వణికిపోయిన వాళ్ళు, కన్నీళ్లు కార్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో విజువల్ ఎఫెక్ట్ ఈజ్ వెరీ స్ట్రాంగ్ వెన్ కంపేర్ టు ఆడియో. సో ఇది ముందు ఇది నా ఉద్దేశం ఏంటంటే చాలా కొత్త వాళ్ళని ప్రభావితం చేస్తుంది. వీలైతే మనం వేరే టీవీ ఛానల్స్లో వాళ్ళ ద్వారా మనం ప్రసారం చేస్తే ది మోర్ పీపుల్ విల్ గెట్ అట్రాక్టెడ్. మనకి ఇంకా కొంతమంది సోదరులు మన అమ్మ కుటుంబంలో చేరతారు. మనం అంతా కూడా అందరం కలిసిమెలిసి అమ్మ సూక్తులు మనం ఆచరణలోకి రావాలి అంటే దాదాపు నాకు తెలిసినంత వరకు జిల్లెళ్ళమూడిలో సంబంధం పెట్టుకున్న వాళ్ళు ఎవరైనా సరే అమ్మ చెప్పినట్టుగా ఎవరైనా వంటికి రాగానే ముందు మన భోజనం గురించే మాట్లాడతాం, భోజనం గురించే పెడతాం. అది చాలా మనకి చాలా కామన్ విషయం. ఎందుకంటే మన ఫ్రెండ్స్ అంటారు, ఏంటంటే మీ ఇంట్లో ఇంతమంది రెగ్యులర్గా ఇంతమంది వస్తున్నారు, ప్రతి నెలా మీ ఇంట్లో ఇంతమంది వస్తారు, ఎట్లా చేస్తున్నావు లక్ష్మి అని అడుగుతారు. ఏముందండి అందులో ఉన్నదే మేము పంచుకుంటాం, అది పెడతాం కదా. మా ఇంట్లో ఏం చేసినా అమ్మకి నైవేద్యం చేసి పెడతాము. జైపూర్ నుంచి వచ్చిన నా ఫ్రెండ్ ఒక ఆయన ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఆయన ద్వారానే మనం హైమ మార్బుల్ విగ్రహం చేయించుకున్నాం. ఆయన దగ్గర ఇలాగే జరిగిందనమాట. ఆయన ఎక్స్పెక్ట్ చేయలేదు, 10 నిమిషాలు నుండి వెళ్ళిపోతా అన్న పెద్ద మనిషికి మనం అనుకోకుండా ఏదో చేసి పెట్టాం. ఆయన అన్నాడు, అదేంటంటే నేను పొద్దు నుంచి తిరుగుతూనే ఉన్నాను, ఆకలేసింది, మీరు ఎన్నో చెప్పారు అమ్మ గురించి, అమ్మ ఎవరు ఆకలితో ఉంటే సహించదని ఒక మాట మీరు చెప్పారు, అది నాకు ఇప్పుడు అనుభవం అయ్యింది. మీరేం అడగలేదు, మీ మిస్సెస్కి మీరు ఫలానా ఐటెం చేసి పెట్టమని మీరు ఏం చెప్పలేదు, అవి సడన్గా తీసుకొచ్చి నాకు పెట్టింది, ఇది కేవలం అమ్మ యొక్క చర్య నాకు అర్థమైంది, అమ్మ యొక్క సూక్తి ఇదేనని కూడా అర్థమైంది అని చెప్పి ఆయన చాలా సంతోషించి వాళ్ళ ఇంట్లో అమ్మ ఫోటో పెట్టుకుని ఆయన కొన్ని అనుభవాలు కలిగి తర్వాత అట్లా జరుగుతుంది. కాబట్టి ఈ వీడియో మనకి ఎంతో సహకరిస్తుంది. ముందు తరాలకు కూడా ఇది ఒక చాలా జ్ఞాపిక, మనం మళ్ళీ చూడాల్సినట్టుగా అనిపించేటట్టుగా ఉందని నా అభిప్రాయం. ఇంతకంటే నేను ఎక్కువ ఏం చెప్పదలుచుకోలేదు. ఒకవేళ ఏమైనా తప్పుగా ఏమైనా మాట్లాడితే క్షమించండి. ఒకసారి ఈ పూజలు వ్రతాలు ఈ యజ్ఞాలు యాగాస ప్రసక్తి వచ్చి అమ్మతోటి, అమ్మ నేనేం చేయట్లేదు, నా గతి ఏమిటో అంటే అప్పుడు అమ్మ ఏమందంటే, నాన్న నువ్వు ఉపాధ్యాయుడు కదా, నీ విద్యార్థులే నీ పిల్లలే నీకు అన్నం పెడుతున్నారని నువ్వు త్రికరణ శుద్ధిగా పాఠాలు చెప్పు నీతి నిజాయితీతోటి, ఇంతకంటే నీకేం అక్కర్లేదు అంది. అంటే ఆచరణలో చూపించాలి మనం ఏదైనా, అంతేకాని కేవలం వాక్యాలను మనం మననం చేసుకోవడం బట్టి పడడం వల్ల ఉపయోగం లేదు. ఆచరణలో లేనప్పుడు నిజంగా మనం అమ్మను ఆరాధించినట్టు కాదు, మేము అమ్మ బిడ్డలం అని చెప్పుకునే అర్హత మనకు ఉండదు. అప్పుడు అమ్మ మాటలను ఆచరణలో పెట్టినప్పుడే ఉంటుంది. ఇప్పుడు మన కళాశాల అధ్యాపకులు వరప్రసాద్ గారు మాట్లాడారు. దండి అమ్మ పాదపద్మకు నమస్కరిస్తూ అన్నయ్యలకు అక్కడికి అందరికీ నమస్కారం. అమ్మ తత్వ ప్రచారంలో భాగంగా జరుగుతున్న అనేక కార్యక్రమాల్లో ఇది కూడా ఒకటి. సోదరుడు నరసింహమూర్తికి మంచి ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన నెరవేర్చడానికి కావాల్సిన అండదండలు అమ్మ సమకూర్చింది. అందువల్ల ఇది అద్భుతంగా వచ్చింది. అయితే ఎప్పుడో నేను విన్నదే, నేను కూడా ఎప్పుడో 1950s గొప్ప జర్నలిస్టు జిలేముడు వచ్చి, అమ్మ నువ్వు పూరిపాకలో ఎక్కడో ఓ మారుమూలు ఉన్నావు, నేను గురించి ప్రచారం జరగాలి, నువ్వు ఎవరికి తెలియకుండా మరుగున ఉన్నావు అని అంటే, నువ్వు ఎవరు చెబితే వచ్చావు, ఆ టైం వచ్చినప్పుడు వాళ్ళు వస్తారు, ఏ టైంకి ఏది జరగాలో జరుగుతుందో అమ్మ చెప్పిందని ఎవరో చెబితే నేను విన్నాను, అమ్మ నాకు చెప్పలేదు. అట్లాగే సమయం వచ్చింది, ఆ అమ్మ ఉన్న రోజుల్లో మనకి మనసుకి ఓ రకంగా అనిపించిన రోజులు, తర్వాత కొద్దిగా మార్పుగా అనిపించిన రోజులు, జనం విపరీతంగా పెరిగిపోయిన రోజులు, అమ్మే మనకు అందుబాటుగా లేకుండా పోయిన రోజులు, అన్ని దశలు చూశాను నేను. ఇది చూసిన తర్వాత ఇప్పుడు ఏమనిపిస్తుంది, ఇప్పుడు నాకు 80 ఏళ్ళు వస్తున్నాయి కాబట్టి నాకు ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే, అమ్మని గురించిన ఆలోచన, అమ్మని గురించిన దృష్టితో పరిమితం అయిపోదామని నాకు కోరిక కలిగింది. అంతకు మించి కోరికలు లేవు ఇప్పుడు. ప్రతి వాళ్ళతో మింగిల్ అవ్వాలని కానీ, జనం చాలామంది వచ్చి అమ్మని మెచ్చుకోవాలని కానీ, అమ్మను పొగుడుతుంటే ఆనందిద్దామని కానీ, లేకపోతే ఎవరైనా విమర్శిస్తుంటే కోపగించుకుందామని కానీ, ఈ అవలక్షణాలన్నీ నాకు పూర్వం ఉండేవి, ఇప్పుడు బొత్తిగా లేవు.
అందువల్ల ఇప్పుడు ఏంటంటే ఏదైనా జరిగినప్పుడు సంతోషం ఉంటుంది. ఇంత అద్భుతంగా జరుగుతున్నప్పుడు సంతోషం లేకుండా ఎట్లా ఉంటుంది? అనేక పుస్తకాలు వచ్చినాయి, సినిమాలు వచ్చినాయి. మన కాళీప్రసాద్ పిక్చర్ ఇందులో చాలా ఉంది. చాలా కష్టపడి తీశాడు. సామాన్యులు గొప్ప పనులు చేసిన వాళ్ళు ఇక్కడ చాలామంది ఉన్నారు. చాలా గొప్పవాళ్ళు అతి సామాన్యమైన పనులు కూడా చేశారు. కాబట్టి ఇక్కడ అసలు తేడా లేదు. అమ్మాయి ఎవరి చేత ఏది చేయించుకోదలుచుకుంటే అది వాళ్ళు చక్కగా చేస్తారు, చేయగలుగుతారు. అదే ఇక్కడ అనుక్షణం ప్రూవ్ అయ్యేది అదే. తప్పకుండా అమ్మ కొత్త జనాన్ని తీసుకొస్తుంది, కొత్త జనరేషన్స్ వస్తాయి, కొత్త వాళ్ళు వస్తారు, కార్యనిర్వాహకులు వస్తారు, నిర్వహణ తెలియనివాళ్ళు. ఎవరినైనా వాళ్ళ అదృష్టం బాగుండి వాళ్ళు చేయగలిగితే ఇహ చేస్తారు, లేకపోతే చేయలేడు. ఇది నా దృఢమైన విశ్వాసం. నేనైనా అంతే. కాబట్టి ఎవరికి తోచింది వాళ్ళు చేతనైనంత జీవితకాలంలో చేయండి. మీ యథాశక్తి అమ్మకి ఏ సేవ చేయదలుచుకుంటే ఆ సేవ చేయండి. ఇది నేను చెబుతూ ఇది అద్భుతంగా తీసినందుకు నరసింహమూర్తిని సహకరించిన అందరినీ అభినందిస్తూ నేను సెలవు తీసుకుంటాను. వరప్రసాద్ గారు. జై హో మాత. మున్ముందుగా అమ్మ యొక్క తత్వాన్ని దృశ్య రూపంలో అందించేందుకు ఏర్పాటైనటువంటి ఈ సభకి పెద్దలుగా ఆసీనులైనటువంటి పూజ్యులైనటువంటి వారికి, అదేవిధంగా అమ్మ బిడ్డలకి, పెద్దలందరికీ కూడా, అధ్యాపక బృందానికి, అధ్యాపకేతర బృందానికి మున్ముందుగా నా యొక్క నమస్కారాలు. దృశ్యం, శ్రవ్యం రెండు ఉంటాయి. శ్రవ్యం కొంత జ్ఞానాన్ని అందిస్తే మనసులో బలీయమైనటువంటి ముద్ర వేసే దృశ్యం. శ్రవ్యం ఒక విధమైనటువంటి మనసులో ఒక భావాన్ని ఏర్పాటు చేస్తే ఆ భావానికి దృఢమైనటువంటి సరైనటువంటి విధానాన్ని అందించేది దృశ్యం. నేను ఇక్కడ చేరిన తర్వాత అమ్మ జీవన మహోదయ తరంగాలు చదివాను. ఇది చూసిన తర్వాత ఐ ఇంప్రెస్డ్ సో మచ్. ఎందుకంటే అక్కడ చదివినటువంటిది ఇక్కడ దృశ్య రూపంలో వచ్చింది. దృశ్య రూపంలోకి వచ్చేటప్పటికీ మన మనసుల్లో ఇంకా బలీయమైనటువంటి భావన ఏర్పడటం అనేటువంటిది అమ్మ గురించి మనకు మరింత సమాచారాన్ని అందించడానికి ఈ సంగీతంతో కూడుకున్నటువంటి, సుస్వర సంగీతంతో కూడుకున్నటువంటి ఈ వీడియో అత్యద్భుతంగా ఉందండి. అసలు నిజంగా ఆద్యులు పూజ్యులు కుమమూరు నరసింహ అన్నయ్య గారు అయితే, దాంతోపాటు వీళ్ళందరూ కూడా ఇక్కడ చూశాను. దాంట్లో అన్నయ్య గారు బిడ్డలు, అదేవిధంగా ప్రేమరాజు గారు, వీళ్ళందరూ కూడా నిజంగా ఈ ఈ మంచి దృశ్య సంబంధమైనటువంటి అమ్మ తత్వాన్ని అందించేటువంటి యజ్ఞంలో వీళ్ళందరూ భాగస్వాములు అయ్యారు. ఈరోజు మేము కూడా కొంత మంచిగా వినటానికి మేము కూడా అదృష్టవంతులు అని అనుకుంటున్నాం. నా యొక్క అభిప్రాయాన్ని కొద్దిగా తడబడచ్చు, కానీ ఈరోజు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే నేను గమనించింది ఇక్కడ ఒకటి మొదటి పాటలో అమ్మ యొక్క కథ తెలిసింది నాకు. రెండో దాంట్లో అమ్మ చెప్పినటువంటి సూక్తులు వివరణాత్మకంగా చక్కగా తెలిసినాయి. ఈ రెండు పాటల ద్వారా నాకు అర్థమైంది. ఒకటి అమ్మ కథ, రెండు అమ్మ చెప్పినటువంటి సూక్తులు. ఆ రెండు కూడా అత్యద్భుతంగా చిత్రీకరించడం అనేటువంటిది చాలా జరిగింది. అయితే ఇక్కడ ఒకటి బాగా, అంటే అన్ని అద్భుతాలండి. ఒక్క రాగాన్ని నేను ఆలపించడానికి ప్రయత్నం చేస్తాను. అమ్మ కరుణించదా ఆకలి తీర్చే చోట, అమ్మ కనిపించదా అన్నం పెట్టే చోట, ఆదరంగా నీవు అన్నం పెట్టి చూడు, అమ్మ కనిపించదా ఆకలి తీరే ఎదలు. నిజంగా ఈ రెండు పాటలు కూడా నా హృదయాన్ని ఎంతో ఆకట్టుకున్నాయని చెప్పకనే ఒక చిన్న దాని మీద నేను చెప్పటం ప్రయత్నం చేయటం జరిగింది. ఈ చిరు అవకాశాన్ని అందించినటువంటి సమస్త పెద్దలందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మాస్టర్. నిజంగా చాలా చాలా ధన్యవాదాలు మాస్టర్. అందరికీ కూడా చాలా బాగా ఉంది మాస్టర్.
సోదరీమణులు ఇంకెవరైనా స్పందిస్తారు. ఎందుకంటే అతను శ్రీకాంత్ మళ్ళీ ఆలయాలకు వెళ్ళి షూట్ చేయాలి అతను, అందుకోసం నేను తొందరపడుతున్నాం, అందుకంటే అన్యథా భావించవద్దు. నరసింహమూర్తి అన్నయ్య గారు ఈ రెండో పాట గురించి సమాప్తి చేయమని విశేషాలు. ధన్యవాదాలు. మళ్ళీ అవకాశం తీసుకున్నాను, ఎందుకంటే కొన్ని భావాలు చెప్పాలనిపించింది, లేకపోతే నేను మళ్ళీ అడగను. అమ్మ కనిపించరా, అమ్మ కరుణించరా అని పల్లవి పెట్టారు ఇందులో. 15 జూన్ 1995 తర్వాత వచ్చిన వాళ్ళకి ఏమిటి అని సందేశం. అంతకు ముందంతా మనం అమ్మని రూపంలో చూసాం, మనందరం చూసాం. ఆ తేదీ తర్వాత వచ్చిన వాళ్ళకి ఎలా కనపడుతుందమ్మా? ఆ కనిపించటమే కరుణ. ఆ పల్లవది వాళ్ళకి అమ్మ కనిపించడమే కరుణ. ఎందుకంటే వాళ్ళు విగ్రహాన్ని బట్టి ఆధారపడతారు అమ్మ ఎలా ఉంటుందని. విగ్రహం నుంచి వచ్చే దర్శనాలు, నిదర్శనాలు, వాటిని బట్టి ఆధారపడతారు ఆ తేదీ తర్వాత వచ్చిన వాళ్ళు. వాళ్ళకి అమ్మ కనిపించడమే కరుణ. విగ్రహం కాకుండా కనపడిందంటే దర్శనం అనుకోవాలి. అది అపారం, అది కరుణ. అది ఆ పల్లవిలో డెప్త్ అది ఉంది. ఇంకోటి ఏంటంటే, ఒక అమ్మ గొప్ప సూత్రం లివింగ్కి ఏమిచ్చిందంటే, ప్రేరణే భగవంతుడు అంది. నీ డైలీ లైఫ్, నిత్య జీవనం, నిత్య కాలకృత్యం గడవటానికి వాడి ప్రేరణ ఎలా ఉందో దాని ప్రకారం నడుచుకో అని అంది. దీంట్లో 2 సులువులు ఉన్నాయి. ఒకటి ఏంటంటే, నీకు ఒక విధమైన ఆచ్ఛాదన, ఒక శరణ దొరుకుతుంది. 2, నీ స్వయం కృత్యం అని పెద్ద టెన్షన్ లేకుండా ఉంటుంది. ఈ 2 జరుగుతాయి. అది అలా. ఇప్పుడు అమ్మ కనిపించరా, అమ్మ కరుణించరా అంటే దీనికి నిదర్శనం ఏంటి? అమ్మ కనిపించిందంటే, ఇటీవల కోయంబత్తూరు నుంచి ఒక అతను వచ్చాడు, ఇక్కడ 11-12 రోజులు ఉన్నాడు, తమిళియన్. నేను అడిగాను, నీకు ఎవరు చెప్పారు జల్లిముడు రావాలని? అమ్మ నాకు కల్లో కనపడింది రమ్మని. కల్లో కనపడితే ఏం అడిగావన్నా? నాకు తెలియదు అన్నాను, ఎలా రావాలో అని అమ్మతో అన్నాను. కల్లో కనపడంటే అంటే గూగుల్లో చూడండి అమ్మ అందే అని చెప్పాడు. వచ్చాడు. అలాగే ఒక పెద్ద మినిస్టర్ బంధువులు కల్లో నాడి పురాణంలో చెప్పారు, అది ఇక్కడ నివారణకని అలా వచ్చారు. ఇప్పుడు 1985 జూన్ 12 తర్వాత కూడా కొంతమందికి దర్శనాలు వస్తున్నాయి. అమ్మ దర్శనం, అమ్మ కనపడతా ఉంది. విగ్రహ దర్శనం కాకుండా అమ్మ రూప దర్శనం కూడా వాళ్ళకు వస్తుందని అనిపిస్తూ ఉంది వాళ్ళు చెప్పే మాటలు మాట్లాడి. సో అమ్మ కనిపించడమే కరుణించటం. అది ఇంకోటి ఏంటంటే, ఏ స్థాయిలో ఆ స్థాయికి మానవుడికి కోరికలు ఉంటాయి, బాధ్యతలు ఉంటాయి, అలాగే ఇబ్బందులు, ఇక్కట్లు కూడా ఉంటాయి. వీటిల్లోంచి జీవించటం అలాగా తృప్తి అనే సూత్రం. తృప్తి ఉంటే నీకు బాధ ఉండదు, తృప్తే ముక్తి. ఈ తృప్తి ఎలా వస్తుంది? దైవం మీద ఆధారపడినప్పుడు, వాడి ప్రేరణ మీద నడుస్తున్నప్పుడు, అట్లా నడుస్తున్నప్పుడు నెక్స్ట్ స్టెప్ తృప్తి వస్తుంది. ఫస్ట్ స్టెప్ ప్రేరణ, నెక్స్ట్ స్టెప్ తృప్తి. ఈ తృప్తిలో ఏమవుతాయి? కష్టాలు, కలతలు రావని ఎక్కడ లేవు. రాసి ఎవరు అమ్మ ఎప్పుడు ఆ గ్యారంటీ ఇవ్వలేదు. నా కరుణ కూడా కష్టమే అంది. కరుణలో కూడా కష్టం ఉందండి. అయితే కరుణలో కష్టం ఎలా ఉంటుందంటే, కంట్లో దిగవలసిన ముళ్ళు కాల్లో దిగటం. అమ్మ వాక్యం అది. చాలామంది ప్రారంధం మారదు అది ఇది అని. అక్కడ అమ్మ ట్రమెండస్ రిలీఫ్ ఇచ్చింది ప్రారంధంలో. ప్రారంధం మారటం అంటే కంట్లో ఎందుకు దిగాలి? అది నీ ప్రారంధం. కాల్లో దిగటం నీకు ప్రారంధం నుంచి రిలీఫ్. అది అక్కడ చాలా వండర్ఫుల్ కార్మిక్ ఈక్వేషన్స్లో చాలా ఇచ్చింది. టైం లేదు కానీ అది ప్రారంధంలో రిలీఫ్ అన్నమాట కరుణ. తర్వాత కరుణ ఎప్పుడు ఉంటుంది? కరుణ సముద్రంలో అలల్లాంటిది అందమ్మ. ఎప్పుడు ఉంటుంది? నీకు అనుకూలంగా జరిగినప్పుడు నీకు కరుణ జరిగింది అనుకుంటావు. కానీ నీ అనుకూలం అనేది కరెంట్, వర్తమానాన్ని బట్టి నువ్వు ఆలోచిస్తున్నావు. రాబోయే కాలంలో అది అనుకూలమో కాదో నీకు తెలియదు, వాళ్ళకి తెలుస్తుంది, దైవ సంపన్నులకు తెలుస్తుంది. తర్వాత అమ్మ కనిపించినప్పుడు వాడికి ఇమ్మీడియట్గా ఏంటంటే ఒక స్పందన వస్తుంది. ఒక్కొక్కసారి అమ్మే చెప్పుద్ది, ఒక్కొక్కసారి క్షేత్రానికి రమ్మంటుంది,
అలా వచ్చినప్పుడు కరుణ అక్కడి నుంచి ఒక ఈక్వేషన్ స్టార్ట్ అవుద్ది. చూడటమే కరుణ అని అక్కడ భావించాలి మనం. తర్వాత ఆధ్యాత్మిక మధ్యలో ఒకటి ఉంది. అట్లా అమ్మ కరుణించటం అనేది ఒక్కొక్కసారి గుడిలో దర్శనాలు అవుతుంటాయి, ఒక్కొక్కసారి గుడిలో వాడికి అంత ప్రేరణ వస్తుంది. ఒక ఆయన ఏం చెప్పాడంటే, నేను ప్రదక్షిణ చేస్తుంటే నా ముందు అమ్మ చేస్తున్నట్టుందని చెప్పాడు, చెన్నై ఆయన యాక్చువల్గా చెప్పాడు చేస్తాను. అట్లా కొంతమందికి దర్శనాలు వస్తాయి. ఇక్కడ ఏంటంటే మనం అక్కడ ఆసక్తితోటి, ఈ అటెన్షన్ తోటి, శ్రద్ధతోటి, భక్తితోటి ఉంటే తప్పకుండా అవి లభించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అమ్మ అందరికీ అమ్మే కాబట్టి లభించే అవకాశం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ప్రతివాడు ఆధ్యాత్మికత సాధన అనుకుంటాడు. ఇక్కడ అమ్మ చాలా ట్రెమెండస్ రిలీఫ్ ఇచ్చింది. చాలా ఉన్నాయి. ఒక క్లుప్తంగా వాడు తీసుకుందాం. ఏంటంటే ఇక్కడ పాసిబిలిటీ అనే డైమెన్షన్ ఇచ్చింది సాధన. గ్రేట్ రిలీఫ్. అది సాధ్యమైందే సాధన. నీకు ఎట్లా సాధ్యం అవుద్ది? నీ జీవిత విధానం, నీ జీవన శైలి, నీ సంస్కారం అనేక విధాలను బట్టి సాధ్యం అవుద్ది. ఆ సాధ్యమైందే సాధన. నువ్వు ఇంకోటి చెయ్యాలన్నా చేయలేవని కూడా అమ్మ చెప్పింది. ఆ తర్వాత ఫెయిల్యూర్ వస్తుంది. ఇక్కడ అమ్మ చాలా బాగా చెప్పింది. అసలు అంతకన్నా గొప్ప సింపుల్ సూత్రం ఏంటంటే, నీ డైలీ రొటీన్, నిత్య కార్యక్రమం అది భగవంతుడి సేవ అనుకోమంది. సింప్లెస్ట్. ఉదాహరణకి తల్లి బిడ్డకి స్నానం చేస్తుంటే బాలకృష్ణుడికి అభిషేకం చేసుకుంటున్నావు అనుకోండి. నిత్యకృత్యంలోనే నీ సాధన వచ్చేసింది. సాధ్యమైందే సాధన. తర్వాత ఏంటంటే సాధన అనేది ఎక్కడికో చెప్పలేదమ్మా, నీ గుమ్మానికి తీసుకొచ్చింది, డోర్ స్టెప్కి. నీ జీవితంలోకి తీసుకొచ్చింది, నీ ఆలోచనలోకి తీసుకొచ్చింది, నీ చర్యలోకి తీసుకొచ్చింది, నీ క్రమంలోకి తీసుకొచ్చింది, నీ చేతల్లోకి తీసుకొచ్చింది. వేరే సాధనని ఎక్కడికో పరిగెత్తక్కర్లేదు. సాధ్యమైందే సాధన. అందులో చాలా ఉంది. ఇంకా ఆల్రెడీ నేను ఎక్కువ మాట్లాడాను. ఈ 5 పాయింట్ల మీద ఇది చెప్పేసి సెలవు తీసుకుంటాను. ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞుడు. థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే ఒకటి మనం ఇవన్నీ గమనిస్తూ ఉండాలి. కొత్త వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి ఏదో అనుభవాలు కూడా ఉంటాయి. మనం అవి కూడా విండో ఓపెన్ చేసుకుని ఉంటే ఆ ఫీడ్బ్యాక్ వింటాము. ఎందుకంటే ఇక్కడ నుంచి గుడి నుంచి వస్తారు జనం. ఇదివరకు అమ్మని చూసి వచ్చేవాళ్ళు జనం, ఇప్పుడు గుడి నుంచి వస్తారు. ఆ మార్పు ఉంటుంది. దాన్ని కొంచెం గమనించి మనం పరిశీలించుకుని ఏర్పాట్లు చేసుకుంటాం. అలా నడుచుకుంటూ వచ్చేస్తే చాలా బాగుంటుంది. ఏదైనా అది కూడా అమ్మ అనుగ్రహమే. మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు చెప్తా. అమ్మ అనుగ్రహం, హైమ అనుగ్రహం, నాన్నగారి అనుగ్రహం ఇక్కడ ఉన్న అందరి మీద, చుట్టుపక్కల సర్వుల మీద వర్షించాలని ప్రార్థిస్తా నేను సెలవు తీసుకుంటున్నాను. మధురన్నయ్య గారు, లాలన్నయ్య, అందరం కూడా ఇక్కడ చాలామంది ఉన్నాం. ఇంకా అమ్మ సాన్నిధిలో అలౌకికమైనటువంటి ఆనందాన్ని, అనుభవాన్ని పొందినటువంటి ఎంతో మంది ఉన్నాం. కానీ నాకు ఎప్పుడూ ఒక నిరంతర మనసులో బాధ ఏమంటే, ఈ మాధుర్యం ఎంత గొప్పదో, ఎలాంటిదో భావితరాల వాళ్ళకి ఎలా చెప్తాము? ఇది పుస్తకాల ద్వారా, అక్షరాల ద్వారా అందేది కాదు. ఇది ఎంత చెప్పినా అది అర్థమయ్యేది కాదు. మరి ఏం చేయాలి అంటే, ఈవేళ నరసింహమూర్తి అన్నయ్య గారు ఒక దారి చూపించారా అనిపిస్తుంది నాకు. ఏమిటి అంటే, అమ్మ చరిత్రలో ఘట్టాలని, అమ్మ సూక్తుల్ని ఆచరణాత్మకంగా చూపిస్తే, వీడియోగా, దృశ్య శ్రవణ కావ్యంగా చూపిస్తే మనసుకు బాగా హత్తుకుంటుందని ఒక మార్గం చూపించారా అని నాకు చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు నరసింహమూర్తి అన్నయ్య గారు స్పందిస్తారు పాట గురించి. ఇంకెవరన్నా మారుతారా? నేను ఈ వదన్నయ్య మీకు మైక్ తీసుకో. పర్లేదా? అమ్మ పాదాలకు నమస్కారం. ఇక్కడ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి సోదరులందరికీ కూడా ధన్యవాదాలు. నాకు ఆ వీడియో చూస్తున్నంతసేపు ఈ లోకంలో లేను నేను.
అసలు ఏంటో నాకు అర్థం కాల, పరవశం అయిపోయినా నేను. అమ్మ చరిత్ర, అమ్మ దగ్గర సేవ చేసుకున్న వాళ్ళందరూ కూడా గతించిన వాళ్ళందరూ కనపడు. చాలా దుఃఖంగా ఉంది. అది మహద్భాగ్యంగా భావిస్తున్న ఇవాళ నేను ఇక్కడ ఉండటం అనేది నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఇట్లాంటి కార్యక్రమం సోదరుడు నరసింహమూర్తి గారి చేత అమ్మ చేయించినందుకు వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ అమ్మ పాదాలకు నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నేను చాలా చిన్న వయసు నుంచి అమ్మ దగ్గరికి వస్తున్నా, 2.5 years నుంచి. ఇక్కడ ప్రతి భాగంలోనూ నీళ్లు మోయటం దగ్గర నుంచి ఇక్కడ చిన్న స్ట్రక్చర్ ఉండేది. ముందు పాకలు వేసుకుని పడుకునే వాళ్ళం, పొలాలు ఉండేవి. అప్పటి నుంచి కూడా నాకు ఊహ ఉంది, మెమరీ ఉంది. అమ్మ మాటల్ని చిన్నప్పటి నుంచి జీర్ణించుకుని పాటిద్దామని చెప్పి ఆటోమేటిక్గా పాటించే వాళ్ళని ఒకండి. మాకు తెలియదు మరి ఎంతవరకు చేస్తున్నాను, చేయగలుగుతున్నాను, బట్ ఆటోమేటిక్గా న్యాచురల్గా చేసేవాడిని. అవి అమ్మ దగ్గర చాలా క్లియర్గా కనిపించేవి. ఎప్పుడైనా నేను చదువుకుని దసరాకి అందరూ వస్తే నేను ఇంట్లో చదువుకునేవాడిని. చదివే రోజుల్లో నమస్కారం పెట్టుకునేవాడిని. అమ్మ నేను రాలేకపోతున్నాను, నేను నీ పుస్తకంలో చూసుకుంటున్నాను అని చెప్పేవాడిని. గమ్మత్తుగా మా అమ్మకి అమ్మ చెప్పేది, వాడు రాలేకపోతున్నాడని, ఫ్యూచర్ చదువుకుంటున్నాడు రాలేకపోయాడంటే వాడు నన్ను అక్కడే చూసుకుంటున్నాడే పుస్తకంలో అని చెప్పేది. అంటే అమ్మ ఆలోచనలో అమ్మ ఉంటుంది. ఆ ప్రేరణే దైవంగా చూస్తే పాజిటివ్ థాట్స్ వస్తాయి. ఇవన్నీ నేను ఇంప్లిమెంట్ చేయటం వల్ల చాలా చిన్న పొజిషన్ నుంచి ఇవాళ ఈ పొజిషన్కి వెళ్ళాయంటే అమ్మ మాటలు ఇంప్లిమెంట్ చేయటం పబ్లిక్గా చెప్తాను. నేను పబ్లిక్గా ప్రతి సభలో ప్రతి నేను బయట మాట్లాడినా మా కార్పొరేట్స్లో అయినా కూడా ఓపెన్గా చెప్తాను. నేను అమ్మ మాటలు పాటించడం వల్ల నేను ఈ విధంగా ఉన్నా అని చెప్తాను నేను. సో అది మనం అందరూ ఫాలో అవ్వాలి. అమ్మని పూజ ఒకటి, అమ్మ మాటల్ని పాటించి అదే పూజ అని చెప్పి నా ఉద్దేశంతో ఈ పాట తీయటమైంది. ఈ ఫోటోలు పెట్టే విషయంలో అమ్మ మాటల్ని ఆచరించి ప్రేరణ పొంది ఎంతమంది యోగ్యులయ్యారు, ఎంతమంది సేవ చేశారు అమ్మకి అనే ఆలోచనలో చాలా బాధించి ప్రేమరాజుని మరి ఇక్కడ ఉన్న వాళ్ళు బాధించి పాత ఫోటోలన్నీ తీసి వీలైనంత వరకు చేసాం. ఇంకా రాని ఫోటోలు ఫ్యూచర్లో అమ్మ పాటలు రాయించుకుంటే ఆ వీడియోస్లో కూడా ఇంకా రాని వాళ్ళని కూడా తీసుకొద్దామని ఆలోచన. ఎందుకంటే వీళ్ళంతా కూడా అమ్మని ఫాలో అయ్యి అమ్మ ప్రేరణతో జీవితంలో హ్యాపీగా వెళ్ళిన వాళ్ళని చెప్పి నా ఉద్దేశం. పైగా భావితరాలకి మరి ఇవంతా మరుగున పడకుండా వీళ్ళందరూ ఉండాలని చెప్పి ఉద్దేశంతో ఆ విధంగా చేయటం అయింది. ఈ విధంగా సహకరించిన అమ్మకి ఇన్ఫ్యాక్ట్ ఇదంతా ప్రేరణ అమ్మే దైవం, అమ్మే ఇచ్చింది ఆలోచన, లేకపోతే ఈ ఆలోచన రావు. అమ్మకు ఇంకొకసారి సాదర నమస్కారంతో నమస్సులతో సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు, అందరికీ ధన్యవాదాలు. అమ్మ తరచుగా వచ్చిన వారందరికీ కడుపు నుండి అన్నం పెట్టుకోవాలి, బట్టలు పెట్టాలి అని అమ్మ కోరిక. వచ్చిన వాళ్ళందరికీ అన్నం పెట్టాలి, బట్టలు పెట్టాలి అని అమ్మ కోరిక. మేము ఏం చేస్తామంటే ఇక్కడ వాళ్ళం మేము అమ్మ ప్రసాదం అనే పేరుతోటి అమ్మ శేష వస్త్రాలని వారికి అందజేయడం జరుగుతుంది. అమ్మ ప్రసాదం అని ఇప్పుడు రవీణయ్య గారు వచ్చి నరసింహమూర్తి అన్నయ్య గారికి అమ్మ ప్రసాదాన్ని అందజేయవలసిందిగా సంస్థ తరఫున ప్రార్థిస్తున్నాను. ఇక్కడ కూర్చుంటారు అన్నయ్య గారు, అన్నయ్య ఇక్కడ కూర్చుంది. చెప్పండి పేరు ఇంట్లో కూర్చోండి. సోదరులు
మసూదన్ రావు గారిని వచ్చి అమ్మ ప్రసాదం తీసుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. సోదరు శ్రీ భాస్కర్ రావు గారిని వచ్చి అమ్మ ప్రసాదం తీసుకోవాల్సిన కూడా అమ్మ ప్రసాదం అండి మే ఇది అమ్మ శేషవస్తల అమ్మ ప్రసాదం. అదే నీకే ఎక్కడ ఎటు పెట్టాలి ఇట్లా ఏం చేయట్లేదు మాట్లాడుతున్నాయి. జగజ్జనని అమ్మ పాదవపదం నమస్కరిస్తూ ఈ సాయం సంధ్యావేళ శుక్రవారం నాడు అమ్మని లలితగా చూపించారు. చాలా ధన్యవాదాలు. దీనికి ఏంట్రా సోదరులు నరసింహమూర్తి గారి ద్వారా అమ్మ ప్రేరణతో ఈ కార్యక్రమం ఇంత ఘనంగా జరిగింది కనుక తర్వాత నరసింహమూర్తి గారు గుడ్ బిగినింగ్ హంబుల్ బిగినింగ్ ఇది చరిత్రలో అనేక రకాల రూపు మార్చి రాబోయే జనరేషన్స్కి ఇది ఒక మంచి అవకాశంగా శక్తిగా వస్తుందని తర్వాత తన అపారమైన అనుభవంతో అమ్మతో ఉన్న పరిచయంతో చక్కటి విశ్లేషణ చేసిన సోదరులు దినకర్ గారికి ప్రసంగించిన ఐఆర్కే మధన్నయ్యకి తర్వాత బాగా కండక్ట్ చేసిన సుబ్రహ్మణ్యం గారికి అందరికీ ధన్యవాదాలు చెబుతూ ఒక నా మాటగా ఏంటంటే ఇందాక మధ్యలో ఎవరో చెప్పారు నాకు చాలాసార్లు అనిపించింది అమ్మ మళ్ళా ఒకసారి జిల్లేడు వస్తే అని ఒక సోదరుడితో చెప్పాను నేను రాయలేను ఎంతసేపు అయినా మాట్లాడతాం కానీ మంచి ఆలోచనే అన్నయ్య గారు చూద్దాం అన్నాడు. నాకు అట్లా అనిపిస్తున్నది అమ్మ అంటే ఉన్నే భ్రమ అది అమ్మ మళ్ళా ఒకసారి జిల్లేముడు వస్తే ఎలా ఉంటుంది మా చిన్నప్పుడు చెప్పేవాళ్ళు ఇఫ్ ఐ వర్ ది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అలా అమ్మ వస్తే బాగుండు అనుకుంటున్నాను. రాకపోయినా మనకు అమ్మ రోజు కనిపిస్తుందని మన నిత్య జీవితంలో ప్రేరణ ఇస్తుందని ఆశిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై హో మాత. ఒక్కసారి అమ్మ నామం చెప్పుకుని మనం తర్వాత శాంతి మంత్రంతో సభ ముగించుకుందామండి. జయ హో మాత శ్రీ అనసూయ రాజరాజేశ్వరి శ్రీ పరాత్పరి జయ హో మాత శ్రీ అనసూయ రాజరాజేశ్వరి శ్రీ పరాత్పరి జయ హో మాత శ్రీ అనసూయ రాజరాజేశ్వరి శ్రీ పరాత్పరి జయ హో మాత శ్రీ అనసూయ రాజరాజేశ్వరి శ్రీ పరాత్పరి. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. మాతృశ్రీ అనసూయ మహాదేవికి, బ్రహ్మాండేశ్వరి అనసూయ మహాదేవికి, హైమవతీశ్వరి శ్రీ అనసూయ మహాదేవికి. ఓం తత్సత్.